విద్యుత్ సంబంధించి చాలా అంశాలు దృష్టి తీసుకొని రావాలనుకుంటున్నాను. 200 యూనిట్లు ఉచిత కరెంటు చాలా కుటుంబాలకి ఇస్తా ఉన్నాము. అంటే దాదాపు 65% పాలేరు శాసనసభ నియోజకవర్గంలో 65% 200 యూనిట్లు కరెంటు ఉచితంగా, కరెంటు బిల్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మీ అందరి తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల డబ్బులు కడుతూ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇది ఆ రోజు మన ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే మన వనరులన్నీ ప్రజలకే మనం వాడుకోవచ్చు, పంచుకోవచ్చు, లాభం చేకూర్చొచ్చని అందరం కోరుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆ ధనిక రాష్ట్రంలో ఉన్న సంపదను ప్రజలకు పంచడానికి చేయాల్సిన పనులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి ఒక 8.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఏమైనా ఉచితంగా 200 యూనిట్లు పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకు ఏమైనా ఇచ్చారా అని అంటే ఇవ్వలేదు. కానీ ఈరోజు తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి. అవి వస్తేనే ఆ మేలు జరుగుతుందని ప్రజలందరూ ఆలోచన చేసి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభరణం చేసి, పాలనా వ్యవస్థను గాడి తప్పించి అల్లకల్లోలం చేస్తే కూడా మరి మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు తీర్చడమే పరమావధిగా పెట్టుకొని ఈరోజు ప్రజల అవసరాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, 200 యూనిట్ల కరెంటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల పంపు సెట్లు, వ్యవసాయ పంపు సెట్లు రైతుల కోసం ఇవాళ దాదాపు 12,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి రైతుల పక్షాన కరెంటు శాఖ, ఈ ప్రభుత్వం కరెంటు శాఖకి మీ అందరి తరఫున 12,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం కడతా ఉన్నాం. ఇది పంట పండించడానికి రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే పండించిన పంటని ప్రతి గింజను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటమే కాకుండా వరి ధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు వాళ్ళ బోనస్గా ఇస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. బహుశా దేశంలో ఎక్కడా లేదు. మద్దతు ధర కొనటమే కాకుండా ఇంకో 500 రూపాయలు బోనస్గా ఇవ్వటం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మనిషికి లెక్క కట్టి 6 కేజీలు ఒక్క మనిషికి, ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క సన్న బియ్యం ఈ రాష్ట్రంలో దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇస్తూ 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి సన్న బియ్యం ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. ఉచితంగా ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తూ మీ అందరి తరఫున ఆర్టీసీ ఉచితంగా అంటే ఆర్టీసీలో ఉచితంగా ఎక్కించుకోవటం కాదు, మీరు కొనాల్సిన టికెట్కి మీరు కట్టాల్సిన డబ్బులు మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతి నెల డబ్బులు కడతా ఉంది. ఇప్పటికి 8,600 కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు. మరి ఈరోజు నా ఎదురుగా కూర్చున్నటువంటి తల్లులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి చీరలు కట్టుకొని వచ్చారు. ఇందిరమ్మ చీరలు 1 కోటి మందికి 1 కోటి చీరలు ఏదో లైన్లో నిలబడి తెచ్చుకోవటం కాదు, ఇంటింటికి పంపించి బొట్టు పెట్టి చీర పంపిణీ చేసిరమ్మని చెప్పి ఇందిరమ్మ కమిటీతో, అంటే ఒక మహిళని మహాలక్ష్మిలాగా చూడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. వహిస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి, హౌసింగ్ శాఖను కూడా చూస్తా ఉన్నారు. మనం 10 ఏళ్ళు చూసాం.
ఒక గది ఇస్తే ఆ రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే బెడ్ వస్తే అల్లుడు వస్తే భార్య వస్తే ఉంటే గోర్రె ఉంటే ఏడగట్టేస్తామని ఏళ్ళగా చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ప్రతి 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మాట చెప్పి 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 నిజంగా ఇస్తాడేమని పాపం వీళ్ళు ఆశగా ఎదురు చూసి చూసి 10 సంవత్సరాలు ఓట్లేశారు, ఎక్కడ ఇవ్వలే. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే 4,50,000 ఇళ్ళు ఒకటే సంవత్సరం 22,500 కోట్లతో శాంక్షన్ చేసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ముందు వస్తా ఉన్నాం. వారం 15 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి అనుకుంటాం, వారానికి ఒకసారి వారం ఇవాళ బిల్లులు ఇస్తూ ఇందిరమ్మ ఇల్లు కడతా ఉంటే నిజంగా ఇది కదా ప్రజాప్రభుత్వం అంటే. ప్రజల అవసరం ఇంట్లో కరెంటు ఉచితంగా వాడుకోవటానికి, ఇంట్లో తినటానికి కావాల్సిన రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం, ఉండటానికి ఇల్లు, మహిళలు కట్టుకోవటానికి చీరలు, ప్రయాణం చేయడానికి ఉచితంగా బస్సు, రైతులు పంట పండించుకోవటానికి ఉచితంగా కరెంటు, పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి బోనస్సు, మద్దతు ధర, పని చేసుకుంటా అంటే 100 రోజుల పని, ఆరోగ్యం బాగలేదంటే రాజు ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంచాం ఒక్కొక్క కుటుంబం ప్రతి సంవత్సరం. ఎక్కడైనా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.